నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధానికి అనుసంధానించిపోయేటువంటి విజయవాడ మహాపట్టణంలో రోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. ఈ అవస్థలను తొలగించడానికి తూర్పు బైపాస్ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అది లేదని సంకేతాలు వచ్చాయి. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డే ప్రత్యామ్నాయంగా మారింది. దానికి సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో ముఖ్య పట్టణాల్లో ఒకటైనటువంటి విజయవాడలో రోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. దీంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సమస్య తీరేటువంటి తూర్పు బైపాస్ ఉందనుకున్నారు. అది లేదని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డే ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 24 గ్రామాల మీదుగా నేషనల్ హైవే 16, 65, 30, 163 జీలను అనుసంధానంగా నిలవనుంది. ఈ ట్రాఫిక్ డ్రైవర్స్కు అనువైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం ప్రస్తుత సత్వర ఈ యొక్క స్పీడ్గా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. దీంతో అమరావతి రింగ్ రోడ్డు ORRకు అడుగులు పడుతున్నాయి. ఈ తరుణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా సత్వర కీలకంగా చర్యలు అయితే తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. 5 జిల్లాల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అమరావతి రాజధానికి అనుసంధానంగా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రాజెక్టు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. ఈ విజయవాడ నగరంలో నెలకొన్నటువంటి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చూపాలంటే వెస్ట్ బైపాస్కు సమాంతరంగా తూర్పు బైపాస్ కూడా చేపట్టాలి. కానీ ఈ తూర్పు బైపాస్ అవసరం లేదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ కమిటీని నిర్దేశించడంతో దాదాపు ఇది క్యాన్సిల్ అయినట్టే అర్థమవుతుంది. ఈ విజయవాడ ట్రాఫిక్ సమస్య ప్రత్యామ్నాయంగా ఈ యొక్క CRDA అధికారులు IRR పనులను చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానించేలా ఫేజ్ 1 పనులైతే చేపట్టాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఈ కీలక నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఈ గుంటూరు కంటే కూడా విజయవాడ భౌగోళికంగా కొంచెం పెద్దది, జనాభా ఎక్కువ. రాష్ట్రంలోని తీవ్ర ట్రాఫిక్ సమస్యతో మిట్టాడుతున్నటువంటి నగరం విజయవాడ. నిత్యం ట్రాఫిక్ సమస్యలు, గందరగోళ పరిస్థితులు ఈ విజయవాడ ప్రాంతంలో ఉన్నాయి. ఫ్లైఓవర్లు నిర్మించినా ఈ అంతర్గత ట్రాఫిక్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్యలు మాత్రం ఏర్పడుతూనే ఉన్నాయి. విజయవాడ మీదుగా బయట నుంచి వచ్చేటువంటి వాహనాల రాకపోకలు ఎంత మేరకు నియంత్రించగలిగితే అంత మేరకు నగరంపై ట్రాఫిక్ ప్రభావం అనేది తగ్గనుంది. ఈ సమస్యను సీరియస్గా తీసుకోకపోతే రానున్న రోజుల్లో విజయవాడ నగరం ట్రాఫిక్ చక్రబంధనంలో ఇరుక్కుపోతుందనేటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. విజయవాడలో అంతర్గత ట్రాఫిక్ని ఇప్పటి నుంచి ఈ యొక్క బయట నుంచి వచ్చే భారీ వాహనాల ట్రాఫిక్ తగ్గించడానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కొంతమేర ప్రత్యామ్నాయంగా ఉంది. దీనికి అనుసంధానంలో తూర్పు బైపాస్ నిర్మిస్తే మచిలీపట్నం, హైదరాబాదు, మచిలీపట్నం, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు మార్గాల్లో విజయవాడ మీద పడేటువంటి ట్రాఫిక్ను 190% వరకు నివారించేటువంటి అవకాశం ఉంది. ఈ విజయవాడ ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎలాగూ మరో 4-5 నెలల్లో పాక్షికంగా గొల్లపూడి వరకు అందుబాటులోకి రానుంది. ఈ తూర్పు వైపున కూడా బైపాస్ వస్తేనే ఈ శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తూర్పు బైపాస్ లేదంటున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ను అయినా ఈ సమయంలో ముందుకు తీసుకొస్తే విజయవాడకు శాశ్వత ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి బాహ్యంగా వెళ్ళేటువంటి రహదారి. ఇది 190 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. టన్నెల్తో కూడుకున్నటువంటి నిర్మాణం. ఇది పూర్తి కావడంతో అయ్యేదానికి దాదాపు 5 ఏళ్ళ సమయం పట్టొచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది రాజధాని అంతర్భాగంగా ఉంటుంది. విజయవాడ నగర సరిహద్దు వెంబడి ఇది అంతర్లీనంగా సాగుతుంది. విజయవాడలో నెలకొన్నటువంటి తీవ్ర ట్రాఫిక్ సమస్యలను ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు తక్షణ పరిష్కార మార్గం. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మొత్తం 24 గ్రామాల మీదుగా సాగుతుందని చెప్పాం కదా. ఇది చోడవరం, దాములూరు, దోనె, ఆత్మూరు, గంగూరు, ఇబ్రహీంపట్నం, జూపూడి, కౌలూరు, కేతనకొండ, కొండపల్లి, కొత్తూరు, కొటికలపూడి, సవి, పోతవరం, నిడమనూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, పోరంకి, రామచంద్రపురం,
పావారిగూడెం, తాడేపల్లి, త్రిలోచనాపురం, వెదురుపావులూరు, వెలగలేరు, జమీమాచవరం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇక ఈ నగరంతో పాటు విజయవాడ గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాలు కూడా ఈ అంతర్గత ట్రాఫిక్ సమస్యల ప్రభావాన్ని చరిచూపుతున్నాయి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నేషనల్ హైవే 16 మీదే పడేటువంటి భారాన్ని తగ్గించడానికి కీలకమైన పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో నిడమనూరు దగ్గర ఇన్నర్ టచ్ అవుతుంది. నిడమనూరు జంక్షన్కు పైనుంచి అంటే గూడవల్లి సమీపం నుంచి వెళ్తుంది. ఏలూరు వైపు వచ్చేటువంటి భారీ వాహనాలు ఇతర ట్రాఫిక్ నుంచి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డులోకి వెళ్తాయి. దీంతో విజయవాడపై ట్రాఫిక్ సమస్యలు అనేది గణనీయంగా తగ్గుతున్నాయి. NH 65 మీద పడేటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఈ పోరంకి, ఈ పెనమలూరు మీదుగా సాగేటువంటి ఇన్నర్ అలైన్మెంట్ ద్వారా డైవర్షన్ అవుతుంది. ఈ పోరంకి, పెనమలూరు సెంటర్ మధ్యలో జంక్షన్ ఏర్పడుతుంది. ఈ జంక్షన్ కారణంగా విజయవాడలో పటమటి నుంచి ఆటోనగర్, కానూరు, తాడిగడప, పోరంకి తదితర ప్రాంతాలకు ఈ ట్రాఫిక్ కూడా ఇన్నర్ అవుట్ అలైన్మెంట్ మీదుగా డైవర్షన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మరో జాతీయ రహదారి అయినటువంటి విజయవాడ ఛత్తీస్గఢ్ మార్గంలో నేషనల్ హైవే 30 మీద ఇబ్రహీంపట్నం, కొండపల్లి మీదుగా వెళ్ళేటువంటి ట్రాఫిక్ను IRR మీదుగా డైవర్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక NTR జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ ఎగువన ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది నేషనల్ హైవే 65 పైన గొల్లపూడి బయట అనుసంధానం అవుతుంది. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఇబ్రహీంపట్నం, కొండపల్లి మీదుగా వెళ్తుంది. ఇలా డైవర్షన్ అయినటువంటి వాహనాలు తిరిగి నున్నా దగ్గర విజయవాడ వెస్ట్ బైపాస్లోకి వస్తాయి. ఈ వెస్ట్ బైపాస్ మీదుగా చేరినటువంటి వాహనాలు చిన్నవుటపల్లి నేషనల్ హైవే 16ను అనుసంధానం అవుతాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్ కంటే కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ దిగువనుంటుంది. అందువల్ల ఈస్ట్ బైపాస్లోని కొరతను ఇన్నర్ రింగ్ రోడ్డు అయితే మాత్రమే తీర్చగలదు. అది ఫ్రెండ్స్, ఈస్ట్ బైపాస్ లేనందువలన ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల కలిగేటువంటి కొంత వెసులుబాటు, దానికి సంబంధించినటువంటి వివరాలు రాబోయే వీడియోలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.